ముక్తికి మార్గం 11 నీ వచనాలు బాబా మా కవి వేదాలు శరణని వచ్చిన భక్తులను కరుణించి నీవు బ్రోచితివి షిరిడి వాస సాయి ప్రభు జగతికి మూలం నీవే ప్రభు దత్త దిగంబర అవతార వేదాలు శరణని వచ్చిన భక్తులను అందరిలోన నీ రూపం నీ మహిమా అతి శక్తిమయం ఓ సాయి మేము మూఢులము వసగుమయా మగు జ్ఞానమును సృష్టికి నీవే నయమూలం సాయి మేము సేవకులం సాయి నామమే తలచెదము నిత్యం సాయిని కొలిచెదము షిరిడి వాస సాయి ప్రభు జగతికి మూలం నీవే ప్రభు దత్త దిగంబర అవతారం నీలో సృష్టి వ్యవహారం భక్తి భావన తెలుసుకుని సాయిని మదిలో నిలుపుకుని చిత్తంతో సాయి ధ్యానం చెయ్యండి ప్రతినిత్యం బాబా కాల్చిన దునివూది నివారించెను అది వ్యాధి సమాధి నుండి శ్రీ సాయి భక్తులను కాపాడేను ఈ షిరిడి వాస సాయి ప్రభు జగతికి మూలం నీవే ప్రభు దత్త దిగంబర అవతారం నీలో సృష్టి వ్యవహారం మన ప్రశ్నలకు జవాబులు తెలుపును సాయి చరితములు వినండి లేక చదవండి సాయి సత్యము చూడండి సత్సంగమును చెయ్యండి సాయి స్వప్నం పొందండి భేదభావమును మానండి సాయి మనస గురువండి షిరిడి వాస సాయి ప్రభు జగతికి మూలం నీవే ప్రభు దత్త దిగంబర అవతారం నీలో సృష్టి వ్యవహారం వందనమయ్యా పరమేశ ఆపద్ బాంధవ సాయిష మా పాపములు కడచేర్చు మామది కోరిక నెరవేర్చు కరుణామూర్తి ఓ సాయి కరుణతో మము దరిచేర్చు మా మనస్సిని మందిరము మా పలుకులని నైవేద్యం షిరిడి వాస సాయి ప్రభు జగతికి మూలం నీవే ప్రభు దత్త దిగంబర అవతారం నీలో సృష్టి వ్యవహారం నీలో సృష్టి వ్యవహారం నీలో సృష్టి व्यवहारम यहाँ पे जाओगे तो ये पहले 3 जो आपके बटन हैं दे आर मोस्ट इंपॉर्टेंट फॉर यू गाइस राइट यहाँ पे आपको सब कुछ मिल जाएगा तो द बेस्ट थिंग इज कि खुद से सवालों का अगर आंसर देने और कोई सवाल ना बने अगर बाय चांस तो उसी सवाल को क्लिक कर लेना डायरेक्ट उसका वीडियो सॉल्यूशन खुल जाएगा तुम लोग के लिए राइट ओके वन मोर मॉक पेपर को प्लीज रेगुलरली देना स्टार्ट कर दो यहाँ पर आपका मॉक पेपर आपको दिख जाएगा लगा हुआ ठीक है एंड इट विल बाहर सारा जो भी मैंने पहले क्वेश्चन पेपर खुद करो सॉल्व और उसके बाद उसका वीडियो सॉल्यूशन YouTube पर ही देख सकते हो ऑसम तो कहां से सेशन को देख रहे हो ये कमेंट सेक्शन में भी बता देना फॉर नाउ लेट्स गेट स्टार्टेड ठीक है चलिए ओके बच्चा सबसे पहले शुरुआत करते हैं आपके ट्रिग्नोमेट्री से सद्गुरु साईनाथ महाराज की जय जय जय
కఫిని వస్త్రం ధరించి భుజముకు జోలి తగిలించి నింబ వృక్షపు ఛాయలో ఫకీరు వేషపు ధారణలో కలియుగమందున వెలసితివి త్యాగం సహనం నేర్పితివి షిరిడి గ్రామం నివాసం భక్తుల మదిలో నీ రూపం షిరిడి వాస సాయి ప్రభు జగతికి మూలం నీవే ప్రభు దత్త దిగంబర అవతారం నీలో సృష్టి వ్యవహారం చాందు పాటిల్లు కలుసుకుని ఆతని బాధలు తెలుసుకుని గుర్రంజాడ తెలిపితివి పాటిల్ బాధను తీర్చితివి వెలిగించావు జ్యోతులను నీ ఉపయోగించే జలములను అచ్చెరు వందెను ఆ గ్రామం చూసి వింతైన దృశ్యం షిరిడి వాస సాయి ప్రభు జగతికి మూలం నీవే ప్రభు దత్త దిగంబర అవతారం నీలో సృష్టి వ్యవహారం బాజా చేసెను నీ సేవా ప్రతిఫలమిచ్చావో దేవా నీ ఆయువును బదులిచ్చి తాత్యాను నీవు బ్రతికించి పశుపక్షులను ప్రేమించి ప్రేమతో వాటిని లాలించి జీవులపైన మమకారం చిత్రమయా నీ వ్యవహారం షిరిడి వాస సాయి ప్రభు జగతికి మూలం నీవే ప్రభు దత్త దిగంబర అవతారం నీలో సృష్టి వ్యవహారం నీ ద్వారంలో నిలిచితిని నిన్నే నిత్యం కొలిచితిని అభయమునిచ్చి పోవుమయా ఓ షిరిడి సాగయామయా ధన్యము ద్వారకమాయి నీలో నిలిచెను శ్రీ సాయి నీవుని మంగళ వేడిమికి పాపం పోవును తాకిడికి షిరిడి వాస సాయి ప్రభు జగతికి మూలం నీవే ప్రభు దత్త దిగంబర అవతారం నీలో సృష్టి వ్యవహారం ప్రళయకాలము ఆపితివి భక్తులను నీవు బ్రోచితివి చేసి మహమ్మారి నాశం కాపాడి షిరిడి గ్రామం అగ్నిహోత్రి శాస్త్రికి లీలా మహత్యం చూపించి క్షామాను బ్రతికించితివి పాము విషము తొలగించి షిరిడి వాస సాయి ప్రభు జగతికి మూలం నీవే ప్రభు దత్త దిగంబర అవతారం నీలో సృష్టి వ్యవహారం భక్త విమాజికి క్షయరోగం నశించే అతని సహనం ఊది వైద్యం చేశావు వ్యాధిని మాయం చేశావు కాకాజీకి ఓ సాయి విఠల దర్శనమిచ్చితివి దాముకిచ్చి సంతానం కలిగించితివి
यहाँ मुझे बताइए कि कौन से बॉक्स में निकालना है। मैंने आपको हाई की प्रॉबिलिटी क्या करनी पड़ेगी, डी की अगर बात करूं मैंने बोला ए इवन नंबर है, डी ऑड नंबर है, सैंपल से कितनी पॉसिबिलिटी आप लिस्ट करके देते हो, ठीक है। सैंपल पॉइंट मतलब जो भी एलिमेंट होते हैं तो राइट माइनस तो मैं फाइनली सॉल्व है discuss already stitched together. तो सर लास्ट पोर्शन है కరుణా సింధు కరుణించు మాపై కరుణ కురిపించు సర్వం నీకే అర్పితము పెంచుము భక్తి प्रॉबिलिटी मुझे पता है क्या है, आई वांट टू नो द पॉसिबिलिटी क्या है, ये सारी चीजें हैं जो इसके अंदर डिस्कस हो रही हैं। रैंडम स्पेलिंग मतलब जिसका आउटकम आप लोग नहीं जानते, ठीक है। कुछ भी हो सकता है, वो एक से ज्यादा हो सकता है, आप नहीं जानते कौन सा है, लेकिन आप जानते हो कि इनमें लेकिन आप जानते हो कि इससे रोल बताए लेकिन ये नहीं जानते कि एग्जैक्टली क्या है। तो रैंडम स्पेलिंग सैंपल स्पेस की पॉसिबिलिटी आपने लिस्ट करके देते हो, ठीक है। सैंपल पॉइंट मतलब जो भी एलिमेंट होते हैं राइट, और इनमें मैंने थ्रोइंग अ सिंगल डाई तो नंबर ऑफ हमको सैंपल दिख रहे हैं, एंड अगर मैं थ्रोइंग अ डाई 2 टाइम्स करता हूं, थ्रोइंग 2 डाइस ये इसमें हमारी अरे बाबा ये कैसी स्पेलिंग है, हमारी क्या सिंगल डाइस, वो सिंगल को डाई बोलते हैं इसलिए इसमें इसको डाइस देवाल देवाल, अरे बाबा सिंगल को डाई बोलते हैं, ये सिंगल को डाइस डॉक्टर यानी कि जितने लेवल के डाइस हैं बलवंतु श्री दत्तुनिगा निधुनु करुणो मारुतिगा चिदंबरकु श्री गणपतिगा मातांडु अनुकिसत्या देवुनिगा नरसिंह स्वामिगा ज्योतिगे दर्शनमिच्चिन श्री साई श्रीनिवासा साई जगत्की मूलं नीवे प्रभो अवतारं नीलो सृष्टि व्यवहारं इवेंट्स के प्रोबेबिलिटी ऑफ ए यूनियन बी यूनियन सी विल बी पी ऑफ ए प्लस पी ऑफ बी प्लस రేయి పగలు నీ ధ్యానం నిత్యం నీ లీలా పఠనం భక్తితో చేయండి ధ్యానం లభించును ముక్తికి మార్గం 11 నీ వచనాలు బాబా మా కవి వేదాలు శరణని వచ్చిన భక్తులను కరుణించి నీవు బ్రోచితివే శ్రీనివాస సాయి ప్రభు జగత్కి మూలం నీవే ప్రభు దత్త దిగంబర అవతారం also called disjoint events, ठीक है। एग्जॉस्टिव मतलब मैं सारे भी इवेंट्स का यूनियन ले लूंगा, तो इट शुड गिव मी द एंटायर सैंपल स्पेस, ठीक है। जैसे कि मैंने आपको बोला कि यार हमें एक डाई रोल है, तो मैंने बोला एक इवेंट है मेरा सर इवन नंबर लाने का, एक इवेंट है मेरा ऑड नंबर लाने का, मैं एक यूनियन भी कर लूं, मुझे पूरी सैंपल स्पेस मिल जाए, करेक्ट। उसी प्रकार से हो सकता है ए एंड बी का मैंने बोला एक इवन नंबर है, ऑड नंबर है, सी मैंने बोला जैसे 2 3 5 अब मैं नहीं का अलग अलग मैंने बोला एक यूनियन सी ले लो, तो तभी आपको एग्जॉस्टिव बोलते हैं, क्या कहती है कि अगर मैंने कंडीशन लगा दिया, मैंने कह दिया कि यार ये गार्ड बॉल निकाली क्या कहती है, तो तभी आपको एग्जॉस्टिव बोलते हैं, ठीक। क्या कहती है कि अगर मैंने कंडीशन लगा दिया, मैंने कह दिया कि यार आपने गार्ड से बॉल निकाली तो सही, फॉर इंस्टेंस मेरे पास एक गार्ड है और मेरे पास 4 6 ब्लैक एंड 7 ग्रीन बॉल्स, मैंने बोला प्रोबेबिलिटी है देखो ग्रीन बॉल क्या है, बोलोगे क्वेश्चन दिया कि आपने वापस डाली ना बॉल निकाली, अगर तो आपने पहली बॉल देखो टेंशन है 7.47 अगर आपने वापस डाली नहीं तो सेकंड प्रोबेबिलिटी 6/16 अगर आपने डाली तो 7/17 हो जाएगी, ये चीज समझ पा रहे हैं, ठीक है। सो P of A स्ट्रोक B, A मतलब जिसका आपको चाहिए आंसर, B मतलब हो चुका है, ये चीज हो चुकी है, तो फॉर्मूला वाइज जाओ तो सिंपली P of A इंटरसेक्शन B अपॉन P of B करके आप इसको निकाल सकते हो, ठीक है। ये आपका मल्टीप्लिकेशन थ्योरम क्या कहता है बॉस, अगर तो आप ये सब डिपेंडेंट वाला एंड इट इज नथिंग गेटिंग रिप्लेस, मतलब फर्स्ट प्रोबेबिलिटी सेकंड प्रोबेबिलिटी फर्स्ट हो चुका है, थर्ड प्रोबेबिलिटी फर्स्ट सेकंड, ये जो मैंने एग्जांपल दिया हमने आपको बताया, मैं आपको यहाँ बोली और ये सेम होता है, इस वक्त जानने वाली बढ़िया था, मैंने बोला मैंने व्हाट इज द प्रॉब्लम ऑफ 3 ग्रीन बॉल, जब हर बार बॉल निकाल कर मैं उसको वापस रिप्लेस करूं, प्रॉब्लम सही है तो हर बार सेम रहेगी, इसमें चटक नहीं हुआ है ना, ठीक है। ये चीज ओके, अब दिस इज अ वेरी इंपॉर्टेंट रिजल्ट, डायरेक्टली यूज कर सकते हैं, मैंने कहा अगर ए एंड बी इंडिपेंडेंट साई प्रभु जगत्की मूलं नीवे प्रभु दत्त दिगंबर अवतारं व्यवहारं आपके इंडिपेंडेंट होंगे, क्यों? क्योंकि क्या इसका मतलब है
अच्छे से समझ आता है చూడండి సత్సంగమును जो आपने बोला है इस हिसाब से पहले तो मैं సాయి समझ रही हूँ స్వప్నం పొందండి భేద భావమును మానండి సాయి మనస గురువండి షిరిడి వాస సాయి ప్రభు జగతికి మూలం నీవే ప్రభు దత్త దిగంబర అవతారం నీలో సృష్టి వ్యవహారం వందనమయ్యా పరమేశ ఆపద్బాంధవ సాయేశ మా పాపములు కడతీర్చు మామది కోరిక నెరవేర్చు కరుణామూర్తి ఓ సాయి కరుణతో మముదరి చేర్చోయి మా మనస్సిని మందిరము మా పలుకుల నీకు నైవేద్యం షిరిడి వాస సాయి ప్రభు జగతికి మూలం నీవే ప్రభు దత్త దిగంబర అవతారం నీలో సృష్టి వ్యవహారం నీలో సృష్టి వ్యవహారం నీలో సృష్టి వ్యవహారం అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకా రాజాదిరాజ యోగిరాజ పరబ్రహ్మ శ్రీ సచిదానంద సద్గురు సాయనాథ మహారాజ్ की जय जय जय
లభించును ముక్తికి మార్గం. 11 నీ వచనాలు బాబా మా కవి వేదాలు. శరణని వచ్చిన భక్తులను కరుణించి నీవు బ్రోచితివి. షిరిడి వాస సాయి ప్రభు జగతికి మూలం నీవే ప్రభు. దత్త దిగంబర అవతారం నీలో సృష్టి వ్యవహారం. అందరిలోన నీ రూపం నీ మహిమా అతి శక్తిమయం. ఓ సాయి మేము మూఢులము వసగుమయా మగు జ్ఞానమును. సృష్టికి నీవే నయమూలం సాయి మేము సేవకులం. సాయి నామమే తలచెదము నిత్యం సాయిని కొలిచెదము. షిరిడి వాస సాయి ప్రభు జగతికి మూలం నీవే ప్రభు. దత్త దిగంబర అవతారం నీలో సృష్టి వ్యవహారం. భక్తి భావన తెలుసుకుని సాయిని మదిలో నిలుపుకుని చిత్తంతో సాయి ధ్యానం చెయ్యండి ప్రతినిత్యం. బాబా కాల్చిన దునివూది నివారించెను అది వ్యాధి. సమాధి నుండి శ్రీ సాయి భక్తులను కాపాడేను. షిరిడి వాస సాయి ప్రభు జగతికి మూలం నీవే ప్రభు. దత్త దిగంబర అవతారం నీలో సృష్టి వ్యవహారం. మన ప్రశ్నలకు జవాబులు తెలుపును సాయి చరితములు. వినండి లేక చదవండి సాయి సత్యము చూడండి. సత్సంగమును చెయ్యండి సాయి స్వప్నం పొందండి. భేదభావమును మానండి సాయి మనస గురువండి. షిరిడి వాస సాయి ప్రభు జగతికి మూలం నీవే ప్రభు. దత్త దిగంబర అవతారం నీలో సృష్టి వ్యవహారం. వందనమయ్య పరమేశ ఆపద్బాంధవ సాయిష. మా పాపములు కడతీర్చు మామది కోరిక నెరవేర్చు. కరుణామూర్తి ఓ సాయి కరుణతో మముదరి చేర్చోయి. మా మనస్సుని మందిరము మా పలుకులనికు నైవేద్యం. షిరిడి వాస సాయి ప్రభు జగతికి మూలం నీవే ప్రభు. దత్త దిగంబర అవతారం నీలో సృష్టి వ్యవహారం. నీలో సృష్టి వ్యవహారం. నీలో సృష్టి వ్యవహారం. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకా రాజాదిరాజ యోగిరాజ పరబ్రహ్మ శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ మహారాజ్ की जय जय
शिरडीवासा साई प्रभु जगतिकी मूलं नीवे प्रभु दत्तदि
లభించును ముక్తికి మార్గం 11 నీ వచనాలు బాబా మా కవి వేదాలు శరణని వచ్చిన భక్తులను కరుణించి నీవు బ్రోచితివి షిరిడి వాస సాయి ప్రభు జగతికి మూలం నీవే ప్రభు దత్త దిగంబర అవతారం నీలో సృష్టి వ్యవహారం
शिरडीवासा साई प्रभु जगतिकी मूलं नीवे प्रभु दत्त दिगंबर अवतारं नीलो सृष्टि व्यवहारं शिरडीवासा साई प्रभु जगतिकी मूलं नीवे प्रभु दत्त दिगंबर अवतारं नीलो सृष्टि व्यवहारं त्रिमूर्ति रूपा ओ साई करुणिंచి కాపాడోయి దర్శనమియ్యగరావయ్యా ముక్తికి మార్గం చూపుమయ్యా షిరిడీవాసా సాయి ప్రభు జగతికి మూలం నీవే ప్రభు దత్త దిగంబర అవతారం నీలో సృష్టి వ్యవహారం కఫినీ వస్త్రం ధరించి భుజముకు జోలి తగిలించి నింబ వృక్షపు ఛాయలో ఫకీరు వేషపు ధారణలో కలియుగమందున వెలసితివి త్యాగం సహనం నేర్పితివి షిరిడీ గ్రామం నివాసం భక్తుల మదిలో నీ రూపం షిరిడీవాసా సాయి ప్రభు జగతికి మూలం నీవే ప్రభు దత్త దిగంబర అవతారం నీలో సృష్టి వ్యవహారం हेलो, क्या हाल चाल भाई? तो चलो चल। చాందు పాటిల్లు కలుసుకుని ఆతని బాధలు తెలుసుకుని గుర్రం జాడ తెలిపితివి పాటిల్ బాధను తీర్చితివి వెలిగించావు జ్యోతులను నీ ఉపయోగించే జలములను అచ్చెరు వందెను ఆ గ్రామం చూసి వింతై
దత్తునిగా నిమూను కరుగు మారుతిగా చిదంబరకు శ్రీ గణపతిగా మార్తాండకు ఖండోబాగా కణుకి సత్యదేవునిగా నరసింహ స్వామిగా జోహికి దర్శనమిచ్చిన శ్రీ సాయి షిరిడి వాస సాయి ప్రభు జగతికి మూలం నీవే ప్రభు దత్త దిగంబర అవతారం నీలో సృష్టి వ్యవహారం రేయి పగలు నీ ధ్యానం నిత్యం నీ లీలా పఠనం భక్తితో చేయండి ధ్యానం లభించును ముక్తికి మార్గం 11 నీ వచనాలు బాబా మా కవి వేదాలు శరణని వచ్చిన భక్తులను కరుణించు